హలో ఆల్, మన తిరుపతి ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అండి. అందులో మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ టెంపుల్లో రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి విగ్రహాలు అయితే అద్భుతంగా ఉంటాయి. ఈ టెంపుల్కు ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయము రామాలయంకు అవతల రోడ్లో ఆపోజిట్లో ఉంటుందండి. అండ్ ఈ టెంపుల్ ఆవరణలో ఒక పెద్ద పెట్టె పెట్టి ఉంటారండి. రామకోటి రాసిన వాళ్ళు ఆ రామకోటి పుస్తకాలను ఆ పెట్టెలో వేస్తే అవి భద్రాచలంకు పంపిస్తారంటండి. నేను కూడా శ్రీవారి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ 1008 సార్లు శ్రీరామనామం రాసి అక్కడ పెట్టి వచ్చానండి. అండ్ మీరు ఒకటి గమనిస్తే, ఇక్కడ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ప్రతి ఆలయంలో అమ్మవారు స్వామివారికి కుడి పక్కన ఉంటారండి. ఇది ఇక్కడి టెంపుల్స్లో ఉన్న ప్రత్యేకత. అండ్ కోదండ రామాలయంలో రాముల వారికి ప్రతి శనివారం సాయంత్రం ఊంజల్ సేవ, తర్వాత ఊరేగింపు జరుగుతాయండి. అక్కడ ఊరేగింపు జరిగే టైంలో ఆ ఏరియాలో నివాసం ఉంటారు కదండి, వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చి, స్వామివారి వాహనం ఉంటుంది కదండి, దాని కింద నుండి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. నాకు అది కూడా కొత్తగా అనిపించింది. అండ్ టెంపుల్కి 4 వైపులా ఉన్న మాడవీధుల్లో ఊరేగింపు చేసేటప్పుడు ప్రతి మూల దగ్గరికి వచ్చినప్పుడు మూల హారతులు అని ఇస్తారండి ఇక్కడ స్వామివారికి. అలా మాడవీధుల్లో ఊరేగింపు అంతా అయిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి తీసుకెళ్తారు. అండ్ ఇంకో విశేషం ఏంటి అంటే, మనం శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు ఈ కోదండ రామాలయంలో కూడా మనకు సేవ చేసే అదృష్టం దొరుకుతుందండి. సో ఈసారి మీరు తిరుపతికి విజిట్ చేసినా, లేదంటే శ్రీవారి సేవ చేయడానికి వెళ్ళినా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఈ శ్రీ కోదండ రామాలయాన్ని తప్పకుండా దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.